టు V3 న్యూస్ లక్ష్యం సమాజంతో ముందుగా హెడ్లైన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభం. 270 ఇళ్లకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి తారక రామారావు. మనోహరాబాద్ ను మండలాన్ని చేయాలనే కలను నిజం చేసిన సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటనలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడిన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. తిరుపతి జిల్లా వరదయపాలెంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించిన నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ప్రారంభోత్సవం చేశారు. గంభీరావు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 104 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి, బీసీ కాలనీలో 168 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. స్కూల్ బాగుందా? బాగానే ఉన్నారు. టీచర్ బాగానే చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మాట్లాడతాం. ఒక 2 లైన్లు మాట్లాడుతూ which class are you in? 6th class. What is the subject you like? What is your favorite subject? Mathematics. All the best. Engineer ikkade kunde ayipindamma మనోహరాబాద్ ను మండలాన్ని చేయాలనే దశాబ్దాల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటనలో భాగంగా మనోహరాబాద్ లో నిర్మించిన PHC ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు మనోహరాబాద్ మండలమైంది. ఈ మండలంలో 24 గంటలు పనిచేసే PHC ని ప్రారంభించుకుంటున్నాం అన్నారు. ప్రజలకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలో మనోహరాబాద్ కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. మనకి కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది, భూమికి ధర పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు పరీక్ష ఇస్తే 24 గంటల్లోగా పరీక్ష పూర్తి చేసి పరీక్షా ఫలితాన్ని డాక్టర్ గారికి, మీకు పేషెంట్ కూడా ఫోన్ లో పంపడం జరుగుతుంది. సో ఏ రకమైన పరీక్ష అయినా సరే ఇక్కడ మీకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రజలకు కూడా మంచి మందులు కూడా ఇస్తున్నాం. బీపీ గాని, షుగర్ గాని, ఎలాంటి జ్వరాలు వచ్చినా గాని అన్ని పరీక్షలు కూడా చేస్తారు. గర్భిణీ స్త్రీల కోసం కూడా ANC చెకప్ ఇక్కడే మా డాక్టర్ గారు చేసి వారికి మంచి డెలివరీ జరిగేటట్టుగా కూడా డాక్టర్ గారు కృషి చేస్తారు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ లో అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీల్లో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం పనులను ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మా గౌడన్నలు ఈరోజు బిడ్డ మేము సైతం మరి కేసీఆర్ గారి నేతృత్వంలో నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం అవుతామని కలిసి వచ్చిన మీ అందరికీ ముందుగా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మరి కొత్త పాత అందరం కలుపుకొని మరి పెద్ద గ్రామం పాత గ్రామం ఈ భీమారం గ్రామాన్ని ఈ డివిజన్ను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి మీ సహాయ సహకారాలు కావాలని నేను ఈ సందర్భంగా నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి సహకరించి ముందుకు వచ్చిన మీ అందరినీ కలుపుకొని మరి కొత్త పాత లేకుండా మీ సమిష్టిగా పార్టీని బలోపేతం చేసుకొని మీ సారథ్యంలో మీ నేతృత్వంలో ముందుకు పోదామని తెలియజేస్తున్నా. జై తెలంగాణ. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని తిరుపతి జిల్లా వర్దయ్యపాలెం సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. వర్దయ్యపాలెం మండలంలోని తహసీల్దార్ గౌరీశంకర్ రావుకు సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ సత్తివేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా వినతి పత్రం ఇచ్చామన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. ట్రూ ఆఫ్ పేరుతో ఇంధన సర్దుబాటు సర్చార్జ్ పేరుతో గత 2014 నుండి 11 సంవత్సరాల్లో ప్రజలు వినియోగించిన విద్యుత్ పై ఛార్జీలు ఇప్పుడు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ మానుకోవాలని, రైతులకు మీటర్లు ఏర్పాటు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. అప్రకటిత విద్యుత్ కోతల పట్ల చిన్నిరాజు మండిపడ్డారు. ప్రియమైన మిత్రులారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల మీద రైతుల మీద విద్యుత్ భారాలు పెంచుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే విద్యుత్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు అని, లేకపోతే సర్ఛార్జీలని, లేకపోతే ఎప్పుడో 2014లో 2011లో వాడినటువంటి విద్యుత్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రజలకు భారాలు వేస్తున్నారు. అంటే 500 వచ్చేటటువంటి ఒక కుటుంబానికి ఈరోజు 1500 రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పని రకరకాల పేర్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు మోపుతా ఉంది. ఒకవైపునేమో వీళ్ళేమో ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు కాబట్టి నిత్యావసర సరుకులన్నీ ఈరోజు 60 రూపాయలు ఉండేటువంటి కందిపప్పు 200 రూపాయలు. ఆ విధంగా పప్పు దినుసులు అన్ని రేట్లు పెరిగాయి, కూరగాయల దినుసులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మానవుడు బతకడానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులన్నీ ఎంతకంత 3 రేట్లు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగాయి. అలాగే రైతులకు సంబంధించినటువంటి విద్యుత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితం అన్నాడు. ఉచితంగా ఇస్తున్నాను, మీకు వాడుకోండి, రైతులు బాగుండాలని చెప్తే ఈరోజు విద్యుత్ ఉచిత కరెంటు వాడుకునేటువంటి రైతులకు మీటర్లు ఎందుకు బిగించాలా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి మోడీ, ఆయనకి ఆదాని వాళ్ళ గుజరాత్ రాష్ట్ర ఆయన శిష్యుడు కాబట్టి ఆయనకి ఈరోజు కోట్లాది రూపాయలు దోసి పెట్టడం కోసం, లేకపోతే ఇవాళ వాళ్ళకి అన్నీ ఈ బొగ్గు ద్వారా తయారైన విద్యుత్ ప్రాజెక్టులు వాళ్ళకే ఇవ్వడం, లేకపోతే నీటి ద్వారా తయారయ్యే ప్రాజెక్టులు వాళ్ళకే ఇవ్వడం, ఈ పద్ధతులు అన్నీ కూడా వాళ్ళకి కట్టజెప్పి వాళ్ళని బాగుపరచడానికి వాళ్ళకి వేల కోట్లు లక్షల కోట్లు దోసిపెట్టేదానికోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతులందరి మీద ఈ మీటర్లు బిగిస్తానంటాడు. మీటర్లు బిగించేది ఎందుకు? ఉచితంగా ఇచ్చే కరెంటు మళ్ళీ మీటర్లు బిగించడం కొలతలు వేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈవేళ మనకు ఒకటి గుర్తుండాలి, ఈ గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా గ్యాస్ సిలిండరు ఉచితంగా కాదు, సబ్సిడీ ముందుగానే ఇచ్చేసి మనకు 450, 500 లోపల ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. ఈరోజు 1200, 1150 అయింది. అంటే మీరంతా కూడా అకౌంట్లు ఓపెన్ చేయండి, మేము తర్వాత మీకు ఇస్తాము సబ్సిడీ, ముందుగా మీరు డబ్బులు కట్టడని చెప్పి సబ్సిడీ ఇచ్చిందిలే, ఏడ్చిందిలే. ఈ పద్ధతిలో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈవేళ
దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఆంబాని వీళ్ళందరికీ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు రద్దు చేశారు. అదే పేద ప్రజలకు ధరలు తగ్గడానికి కానీ, రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చే దాంట్లో, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చే దాంట్లో, లేకపోతే వాళ్ళకి అవసరమైన విద్యుత్ ఇచ్చే దాంట్లో మాత్రం వాళ్ళని దోపిడీ చేయాలని చెప్పి ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రజలందరూ మీరు నాశనం అయిపోండి అని చెప్పని ఈరోజు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ, జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇది ప్రజలు కూడా గుర్తించకుండా ఏదో మనకు ఓటుకు డబ్బు ఇస్తారు కాబట్టి మనం గమనిద్దామనుకుంటే వాళ్ళు ఎవరికైతే ఓట్లు కొనుక్కోవడానికి డబ్బు ఇస్తారో ఆదాని, అంబానీ, ఇంకొకడు వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు చేస్తున్నారు. అందువల్ల ప్రజలు మేల్కొని జగన్ సురక్ష కార్యక్రమం వల్ల అంతటా చాలా పాజిటివ్ వచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికేట్లు ఇచ్చామని తిరుపతి జిల్లా గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశామని, ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నామని ఎమ్మెల్యే వెలగపల్లి తెలిపారు. చివరికి తమిళనాడులో ఉన్నప్పుడు ఒకప్పుడు నా బ్యాచ్మేట్ సాంబశివరావు గారు చంద్రబాబు గారికి ప్రిన్సిపల్గా ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా వారికి ఏమన్నా ఆ రోజుల్లో మెడికల్ కాలేజ్ సాంబ్రాలో లేవు కనుక తమిళనాడు పంపించడం జరిగింది. నేను చివరికి ఇది ఒక వ్యక్తిగా తెలియజేస్తున్నాను తప్ప ఎవరిని ఏమి తక్కువ చేసి కాదు. సాంబశివరావు గారు ఒక బ్యాచ్మేట్గా నేను కోరిన తర్వాత చంద్రబాబు గారు సిఫారసు చేసినప్పుడు కొన్ని మెడికల్ సీట్లు కూడా పోరూరు మెడికల్ కాలేజీలో ఇప్పించడం జరిగింది. దానికి ఎందుకు తెలియజేస్తున్నానంటే చదువు అంత ముఖ్యం. చదువు వల్ల పైకి వచ్చిన వ్యక్తిని, ఇంగ్లీష్ మీడియం వల్ల పైకి వచ్చిన వ్యక్తిని, ప్రభుత్వ పాఠశాలలో పైకి వచ్చిన వ్యక్తిని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించమని చెప్పి నేను ఒక్కొక్కరిని కోరుతున్నా. ఈ మహానుభావుడు కనుక ఇలా ముఖ్యమంత్రిగా ఉంటే సమాజంలో మార్పులు వస్తాయి, సామాజిక న్యాయం వస్తుంది. ప్రతి పౌరుడు కూడా ఈ విధంగా జరిగితే మరో 15 సంవత్సరాల్లో ఈ తారతమ్యాలు లేకోకుండా దురదృష్టవశాత్తు అప్పటి నుంచి నా వేదాల్లో ఉన్న సనాతన ధర్మం ఏంటో అర్థం కాదు, కానీ ఆ మార్పులన్నీ కూడా అసమానతలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి తెలియచేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఎమ్మెల్యేగా అవడానికి, ఎంపీగా అవడానికి, ఎమ్మెల్యేగా అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకు, నన్ను భుజాల మీద వేసుకుని గెలిపించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మొదటిసారి నాకు రాజకీయం చవి చూపించిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ఇంకా దగ్గరికి తీసుకువెళ్తున్న నా గూడూరు నియోజక ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ ఒక్క పథకమైనా కూడా ఎవరా ఎక్కువ లబ్ధిదారులు అంటే వాలంటీర్ దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి ఏది చేసినా కూడా అది ఎక్కువగా దళితులకు ఉపయోగపడుతుంది, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుంది, మైనారిటీస్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్న నేను ఒక ఎమ్మెల్యేగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆ రిపోర్ట్ చూడడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు ఒక బాధ్యత, అది ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, కానీ వార్డు సచివాలయాన్ని తప్పుపట్టడం అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. వారు కేవలం అది ఒక పద్ధతిగానే చూశారు తప్ప ఒక కాన్స్టిట్యూషన్లో అది ఏ విధంగా ఒక లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పి ప్రతి దానిలో కూడా మనం చూస్తాం. లెటర్ అండ్ స్పిరిట్ అంటే అది చట్టం ఎలా ఉంది, దానిలో స్పిరిట్ ఏమిటంటే భావన ఏంటని చూస్తాం. అది ఏ విధంగా ప్రజల దగ్గరికి పాలన తీసుకుని వెళ్ళి వాలంటీర్ల ద్వారా ఇంకా దగ్గర తీసుకుని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా లేదా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ జాతర ఏర్పాట్లను గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. జీనుగుల వారి వీధి, పోలేరమ్మ గుడి ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలేరమ్మ జాతరకు పలు ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుండి రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. జాతరకు వస్తున్న భక్తులకు అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామని డీఎస్పీ తెలిపారు.
అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్ లో టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి 15వ రోజు రిలే దీక్షలను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. ఈరోజు రిలే దీక్షకు పిచ్చేసిన జమ్లో నియోజకవర్గ మాదిగ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే మాకు సైబరాబాద్ కానీ హైటెక్ సిటీలలో ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయని వాళ్ళు గర్వంగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు రాష్ట్రాన్ని రివర్స్ పాలనలో తీసుకొని పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడ్. కాబట్టి ఆలోచన చేయండి. ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు కరెంటు బిల్లులు దాదాపు 150 నుంచి 200 రూపాయలు గతంలో వస్తుంటే ఈరోజు దాదాపు 500-600 రూపాయలు పేద మధ్య తరగతి మీద భారం మోపుతున్నారు. అట్లనే ఇంటి పన్ను, చెత్త పన్ను ఈ విధంగా ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో మళ్ళా తిరిగి తీసుకుంటున్నారు అనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పరిస్థితులలో 4.5 సంవత్సరం అయిపోతుంది. మనకు ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయలేదని తెలిసిపోయింది వైసీపీ ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు ఈ విషయాలలో అన్ని భయం పుట్టింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అన్ని అక్రమంగా కారణం లేకుండా అరెస్ట్ చేసి సిబిసిఐడి వాళ్ళు రిమాండ్ విధించడం జరిగింది. దానికి కోసమే మన నాయకుడు, మచ్చలేని నాయకుడు ఖచ్చితంగా మన న్యాయస్థానాల్లో పోరాడి ఏ విధంగా బయటికి తెచ్చుకోవాలనో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా. భవిష్యత్తు లేదా దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలన్నా, లేకపోతే మన రాష్ట్రాన్ని ఈరోజు ఏ విధంగా పాలన చేస్తున్నాడో, ఏ విధంగా ప్రతిపక్షాలను అనుదొక్కుతున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదా వస్తుంది నాకు 25కి. చంద్రబాబు నాయుడుపై సిఐడి పెట్టిన కేసులు బూటకమన్న విషయం రాష్ట్ర ప్రజలు తెలుసునని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్ అన్నారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలో 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబుని అరెస్టు చేయించారని అన్నారు. ఈ రాష్ట్రంలో సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని దోమలపాటి హెచ్చరించారు. తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్నటువంటి తీర్మానం శాసనసభలో చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయంతో ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. ఒక్క రాజధాని కూడా చేయలేకపోయాడు. అదేవిధంగా పోలవరము మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టి చేయలేదా అని బీరాలు పలికినాడు. తీరా చూస్తే 74% చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే 4% కూడా పోలవరం పూర్తి చేయలేకుండా సతికిల పడ్డాడు. పీఆర్సీ అదెంతన్నా 1 వారంలో ఇచ్చేస్తామన్న పీఆర్సీ అని ఉద్యోగులకు చెప్పాడు. తీరా చూస్తే ఉద్యోగులు 4.5 సంవత్సరాలైనా పీఆర్సీ చేయలేకపోయినాడు. ఈ విధంగా మద్యపాన నిషేధం అన్నాడు. పూర్తి మద్యపాన నిషేధం అని కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ఈరోజు బడ్జెట్ రాష్ట్రం నడిచే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈ ప్రెస్టేషన్స్ అంతా కూడా తీవ్రమైపోయి మొత్తానికి ఉద్యోగస్తులు ధర్నా దిగారు, అణిచివేశాడు. నిన్ననే చూశారు, అంగన్వాడీలు ధర్నాకి దిగారు, అణిచివేశాడు. అమరావతి రైతులు తిరగబడ్డారు, అణిచివేశాడు. తీవ్ర ప్రెస్టేషన్ కు లోనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరకు సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కక్షపూరితంగా ఈ రోజు సాక్ష్యాలు లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇది రేపు సుప్రీంకోర్టులో 100కి 100 పాళ్ళు స్క్వాష్ అయిపోతుంది. కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు బయట వస్తారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు
ఒక్కరోజన్నా జైల్లో ఉండాలనే ఉద్దేశంతో రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ తాను తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిసిన దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు వృద్ధుల నుంచి యువకుల వరకు ఎంప్లాయీస్ నుంచి వ్యవసాయదారుల వరకు ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారికి బలం పెరుగుతూ ఉంది. ఈ బలం చూస్తూ ఉంటే మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి శక్తి వ్యవస్థ అనేది తెలుగుదేశం శ్రేణులే ఆలోచనలో పడే విధంగా ఈరోజు బాబు గారి దినదినము పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు జైల్లో ఉంటే రోజుకు 1,00,000 ఓట్లు తప్పున 1,00,000 మంది ఓట్లు తెలిపిన తెలుగుదేశానికి ప్లస్ అవుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలిసిన దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీని సైతం దాటుకొని ఎంతో మందిని దాటుకొని ఈరోజు ప్రపంచంలో ఒక ప్రపంచమైన నిర్ణాయక ఒక వ్యవస్థగా తయారైనాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం జగన్మోహన్ రెడ్డి. గ్రామీణ స్థాయి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రధాని మోదీ కేంద్రీయ విద్యాలయాలను ప్రవేశపెట్టారని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారు. మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ లో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ దేశంలో దాదాపు 84 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా కేవలం మన రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిన ఘనత ప్రధానికే దక్కుతుందని తెలిపారు. ఏ దేశం నిర్మాణంలోనైనా అభివృద్ధి చెందాలంటే విద్య యొక్క పాత్ర ఎంతగానో ఉన్నది. అటువంటి మెరుగైన విద్య బడుగు బలహీన వర్గాలకు సామాన్యులకు కూడా ఒక మంచి విద్య అన్నది దక్కడం నిజంగా చాలా ఉపయోగకరమైన విషయం. ఆ విద్య సామాన్యుడు కూడా దక్కాలి అనే ఒక గొప్ప ఆశయంతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవలే దేశవ్యాప్తంగా 87 కొత్త కేంద్రీయ విద్యాలయ స్కూళ్లు అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎంత మేరకు వీరికి ఓట్లేశారో మీకు అందరికీ తెలుసు. కానీ రాజకీయాలకు అతీతంగా ఓట్లకు అతీతంగా మన రాష్ట్రానికి కూడా పెద్దపీట వేస్తూ 87 విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా కేటాయిస్తే వాటిలో 7 విద్యా సంస్థలు మన రాష్ట్రానికి కేటాయించడం నిజంగా మేమందరూ మన రాష్ట్ర ప్రజల తరఫున మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లాకి ఇప్పటికే ఒక కేంద్రీయ విద్యాలయ రాజంపేట పట్టణంలో వారు 2000 ఈ పొద్దు మదనపల్లికి కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మదనపల్లి ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బీజేపీ అజెండా అభివృద్ధి. మాకు ఓట్లు లేకపోయినా కూడా బీజేపీ లక్ష్యం అభివృద్ధి మా లక్ష్యం. అభివృద్ధి కోసమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే బీజేపీ పనిచేస్తా ఉంది. కొన్ని వేల కోట్లు నీటిపారుదలకు కానీ, కొన్ని వేల కోట్ల ఆరోగ్యానికి కానీ, కొన్ని వేల కోట్ల విద్యకు కానీ కేటాయించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వమే. ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం. ఈ కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ అయిన తర్వాత విద్యా విధంగా మదనపల్లి అన్ని రంగాలను అభివృద్ధి చెందుతుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయాన్ని నష్టాన్ని మేము పూడుస్తామని చెప్పేసి ఆ రోజు మనం రాష్ట్ర విభజనలో కూడా మనం పాల్గొన్న సందర్భంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన వెంటనే ఈ ఇళ్ల విషయంలో కావచ్చు, లేదా విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అనేక విధాలుగా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటున్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ సెషన్లో ఉన్నాయో పార్లమెంట్ సెషన్ కి సంబంధించి ఇవి కేంద్రీయ విద్యాలయాలు
అన్ని కూడా దేశవ్యాప్తంగా ఇచ్చిన సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద పీట వేస్తూ 8 విద్యాలయాలు కేటాయించడం, అందులో ఒకటి మన మదనపల్లికి రావడం అనేది చాలా సంతోషిస్తున్నాం. అందుకు గాను ఈ రోజు మన ప్రీతమ ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మదనపల్లి పట్టణంలో ఈ యొక్క పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి అబద్దాలు, అసత్య ప్రచారాలతో జగన్ ప్రభుత్వం ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నారని పాణ్యం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. శ్రేయోభిలాషులకు, పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రారంభం, 270 ఇళ్లకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి తారక రామారావు. మనోహరాబాద్ ను మండలాన్ని చేయాలనే కలను నిజం చేసిన సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటనలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడిన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. తిరుపతి జిల్లా వరదయపాలెంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించిన నాయకులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. సమాజం.